Welcome to ISE. Today we are going to discuss about RRB Office Assistant paper Grand Test number 74 reasoning explanation. So let's move on to first question. Here 1 to 4, here is the Silox is there. So directions definitely does not follow. They are asking definitely does not follows, as well as bracket లో ఏమి ఇచ్చాడంటే also not a possibility of occurrence. అది నాట్ ఏ పాసిబిలిటీ కూడా అవే ఛాన్స్ కూడా ఉండకుండా ఉండే ఆప్షన్ ఏది అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? నాట్ ఏ పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ అని అడుగుతున్నాడు. సో లెట్స్ సీ దట్ స్టేట్మెంట్స్. సమ్ లీవ్స్ ఆర్ రూట్స్. సో సమ్ లీవ్స్ ఆర్ రూట్స్ ఈజ్ హియర్ అండ్ ఓన్లీ ఫ్యూ రూట్స్ ఆర్ బ్రాంచెస్. మీన్స్ some part of roots is branch and some part of roots is not a branch. They are asking only few. And some leaves are not trees. So some part of leaf is here. Some part of leaves are not trees is here. Right? Here is the statements. Let's move on conclusions. Some trees are branches. Here is a tree. Here is a branch. Then asking some trees are branch definitely does not follows. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? అది నాట్ పాసిబిలిటీ కూడా అవ్వకూడదు, అలాంటి ఆప్షన్ ఏది ఉందో పెట్టమంటున్నాడు. ఇండెఫినెట్గా మనము ఈ బ్రాకెట్లో ఉన్నది చదవకుండా ఉంటే ఫస్ట్ ఆప్షన్ రాగానే డస్ నాట్ ఫాలో అన్నాడు. ఓకే, సమ్ ట్రీస్ ఆర్ బ్రాంచెస్ అన్నాడు. ఇక్కడ ట్రీ ఉంది, ఇక్కడ బ్రాంచ్ ఉంది. డైరెక్ట్లీ డస్ నాట్ ఫాలోస్, ఓన్లీ వన్ ఈజ్ ట్రూ అని చెప్పేసి వెళ్ళిపోతాం. సో ఓన్లీ వన్ ఈజ్ ట్రూ కాదు, ఇక్కడ అది రాంగ్ ఆప్షన్. ఇక్కడ ఏంటి? డస్ నాట్ ఫాలోస్ యాజ్ ఏ నాట్ ఏ పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ అని అడుగుతున్నాడు. ఇది ఆప్షన్ కాదు. దెన్ సమ్ లీవ్స్ ఆర్ రూట్స్. హియర్ ఇస్ ద లీవ్, హియర్ ఇస్ ద రూట్. సమ్ లీవ్స్ ఆర్ రూట్స్ కదా. సో ఇది కూడా కాదు. అంటే నేను ఫాలోస్ డస్ నాట్ పెట్టలేదు. సో ఫాలోస్ డస్ నాట్ ఫాలోస్ పెట్టి చూద్దాం ఒకసారి. చూడండి, మనకి డస్ నాట్ ఫాలో ఆన్సర్ కావాలి కదా. సో ఇది ఫాలోస్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇది ఫాలోస్ అవుతుంది. అండ్ సమ్ రూట్స్ ఆర్ నాట్ బ్రాంచెస్. అన్ని రూట్స్ బ్రాంచెస్ అవుతాయా? హియర్ ఇస్ ద రూట్, హియర్ ఇస్ ద బ్రాంచ్. సమ్ రూట్స్ ఆర్ నాట్ బ్రాంచెస్ అన్నాడు. అన్ని రూట్స్ బ్రాంచెస్ అవ్వవు. కనెక్షన్ నాట్ పాసిబుల్. ఆన్సర్ ఫాలోస్. ఇది కూడా ఫాలోస్ అవుతుంది. మనకి నాట్ ఫాలోస్ కావాలి, అది కూడా నాట్ పాసిబుల్ అయి ఉండాలి. డోంట్ కన్ఫ్యూజన్ అమ్మా, కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. ఆల్ లీవ్స్ ఆర్ బ్రాంచెస్. ఇక్కడ లీవ్స్ ఉంది, ఇక్కడ బ్రాంచెస్ ఉంది. బట్ ఆల్ లీవ్స్ ఆర్ బ్రాంచెస్ అవ్వట్లేదు. దర్ ఆస్కింగ్ పాసిబిలిటీ, అవే ఛాన్స్ ఉంది కదా. సో ఇది కూడా అవుతుంది. నెక్స్ట్, ఆల్ రూట్స్ కెన్ బి బ్రాంచెస్. అన్ని రూట్స్ బ్రాంచ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ కూడా లేదు. ఇది నాట్ ఫాలోస్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుందా? పర్టికులర్గా క్వశ్చన్ ఇన్ జనరల్గా డస్ నాట్ ఫాలోస్ ఏది ఉందో చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ బ్రాకెట్లో ఏమి ఇచ్చాడంటే నాట్ ఏ పాసిబిలిటీ. ఆ ఆప్షన్ పాసిబిలిటీ కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు, అలాంటి ఆప్షన్ ఏది ఉందని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆప్షన్. E will be the right answer. Right? Next question. Some kings are queen. Some part of king is queen is here. Only few empires are kings. Some part of empire, they are asking only few empires are kings, means some part of empire is king and some part of empire is not king. No queen is princess. No queen is princess is here. That. Come on, move on to conclusions. Some queen are emperor. Here is the queen, here is the emperor. But some queen or emperor directly not follows. But possibility unda? Yes, undi kabatti follows. Follows. Some princess are king. Here is the princess, here is the king. Definitely does not follows. But possibility unda? Some princess are kings possibility? Yes, possibility. Undi kabatti idi kuda mana answer kaadu. Adi follows avutundi. All emperor being queen is a possibility. Here is the emperor, here is the queen. Queen నుంచి princess కి మాత్రమే restriction చెప్పాము. All emperor being queen is a possibility అడుగుతున్నాడు. Yes, possibility అని చెప్తున్నాము. ఇది కూడా ఫాలోస్ ఉంది. ఇది మన ఫైనల్ ఆప్షన్, మన ఆప్షన్ కాదు అది. నెక్స్ట్, all king being princess is a possibility. He is the king, here is the princess. All king being princess is a possibility. ఇక్కడ పాసిబిలిటీ ఛాన్స్ లేదు కదా. సమ్ పార్ట్ ఆఫ్ కింగ్ నాట్ ఏ ప్రిన్స్ అని చెప్పాము. ఆల్ కింగ్ బీయింగ్ ప్రిన్స్ ఇస్ ఏ పాసిబిలిటీ కూడా లేదు. ఇది నాట్ ఫాలోస్. ఇది మన ఫైనల్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 2, 4th is the final answer. Right? Next. Some countries are not continent. Some part of countries are not continent. Only villages are continents, means
all continents are villages. All continents are villages. Only few countries are towns. So here is a town. They're asking only few countries are towns. So some part of countries are not a towns అని చెప్తున్నాం. ఓకే, దెన్ మూవ్ ఆన్ టు దెన్ ఇక్కడ కంట్రీస్ తోటి ఇంకా దేనికి సంబంధం ఉండకూడదు. రైట్, మూవ్ ఆన్ టు కంక్లూజన్స్. ఆల్ కంట్రీస్ బీయింగ్ విలేజెస్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ కంట్రీస్ ఉంది, ఇక్కడ విలేజెస్ ఉంది, అన్ని కంట్రీస్ విలేజెస్ అవుతున్నాయి అంటున్నాడు. ఎస్ పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ సమ్ టౌన్స్ ఆర్ విలేజెస్. హియర్ ఇస్ అ టౌన్, హియర్ ఇస్ అ విలేజ్, డస్ నాట్ ఫాలోస్, బట్ పాసిబిలిటీ ఫాలోస్ కాబట్టి ఎస్ ఫాలోస్. ఆల్ కాంటినెంట్ ఆర్ టౌన్స్. హియర్ ఇస్ అ కాంటినెంట్, హియర్ ఇస్ అ టౌన్, బట్ ఆల్ కాంటినెంట్ ఆర్ టౌన్స్ అంటున్నాడు. పాసిబిలిటీ ఉందా? Continent is only related to villages only. All continent or towns is a not a possibility. That is the final answer. So check remaining also. All countries can never be towns. Anni countries towns avutunaya. Here is a country, here is a town. Anni countries towns avutunaya. Connection not possible. Answer follows అని చెప్పొచ్చు. Sorry, all countries can never be towns. Anni countries towns avutunaya. Anni countries towns avutunayi. Connection not possible. Yes, answer follows అని చెప్పొచ్చు. నెక్స్ట్ సమ్ విలేజెస్ ఆర్ నాట్ కంట్రీస్ అని చెప్తున్నాం. హియర్ విలేజెస్, హియర్ ఇస్ కంట్రీస్, రైట్. సమ్ విలేజెస్ ఆర్ నాట్ కంట్రీస్ అని చెప్తున్నాం. విలేజెస్ కంట్రీస్కి ఛాన్స్ ఉంది, పాసిబిలిటీ ఛాన్స్ ఉంది కాబట్టి ఓన్లీ థర్డ్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. మనకి నాట్ ఫాలోస్ కావాలి, అది కూడా పాసిబిలిటీ అవ్వకూడదు. సో థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆల్ లెటర్స్ ఆర్ సింబల్స్. All letters are symbols. Some consonants are vowels. There is no consonant vowel. Hold on. Only few letters are consonants. So only few letters are consonants means some part of letter is not a consonant. Okay. Next. Some consonants are vowels is here. Some consonants are vowels is here. Only few letters are consonants. Some part of letter is not a consonant. Next. Some symbol are not consonants. Anni symbols consonants avutaya. So అన్ని సింబల్స్ కాన్సనెంట్స్ అవుతాయి చూడండి. అన్ని సింబల్స్ కాన్సనెంట్స్. కనెక్షన్ నాట్ పాసిబుల్. ఆన్సర్ ఫాలోస్. మనకి డెఫినెట్గా ఏంటి నాట్ ఫాలోస్ కావాలి. సమ్ వోవల్స్ ఆర్ లెటర్స్. ఇక్కడ వోవల్ ఉంది, ఇక్కడ లెటర్ ఉంది, బట్ పాసిబిలిటీ ఛాన్స్ ఉంది కదా. ఎస్, ఇది కూడా ఫాలోస్. నెక్స్ట్ ఆల్ లెటర్స్ ఆర్ కాన్సనెంట్స్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఇది లెటర్, ఇది కాన్సనెంట్. అన్ని లెటర్స్ కాన్సనెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? అది కూడా లేదు. అదే కదా మనం చెప్పింది. ఓన్లీ ఫ్యూ లెటర్స్ ఆర్ కాన్సనెంట్స్ చెప్తున్నాం. అన్ని లెటర్స్ కాన్సనెంట్ అయ్యే ఛాన్స్ లేదు. దట్ ఈస్ ద నాట్ పాసిబిలిటీ. So that is the final answer. Question number 4, 3 will be the right answer. Right. Next one. How many such numerals are there in the number, something number, which will remain at the same position when arranged ascending order from left to right? They are asking ascending order from left to right. So 0, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. Again, don't write that number here. Just check once. 6, 4, 5, 9, 0, 3, 2, 8, 7. Except one, remaining all are not same. There is only one. So question number 5, C is the answer. Then what will be the sum of the third digit of second number? Third digit of second number is 7. Third number of second digit is 7. From left, and second digit of third number from right. Third number second digit is 8. They are asking what is the sum. 7 plus 8 is 15. So question number 6, second of. Next, if the position of first and third digits of interchanged, they are asking first and third interchanged, then which among the following is the highest number? So first and third interchanges, third will be first, right? So concentrate on third digit. Here is that 9. Maybe 9 only highest. That cannot be the answer. That cannot be the answer. So maybe 9 is here. That cannot be the answer. That cannot be the answer. So here is changes is 981. This changes is 964. What will be the highest? 981. Of course 189 is the answer. So question number 7, C will be the right answer. Next, if all the digits in the number arranged in descending order, they are asking all the digits in number descending order means 625 unte 652 like this, descending order, all the digits descending order అని చెప్తాం. Within the number from left to right, then which among the following will be the lowest number after arrangement అని చెప్తున్నాం. Lowest number after arrangement అంటే కంపల్సరీ 9 will be first, that cannot be the lowest, and 8 will be first, cannot be the lowest.
సో ఇక్కడ 9 విల్ బీ ఫస్ట్, కెనాట్ బి ద లోయెస్ట్. 427 ఉంది, 625 ఉంది. 625ని చేంజ్ చేస్తే 650గా వస్తుంది. ఇక్కడ 7 కంపల్సరీ ముందు వస్తుంది. దట్ కెనాట్ బి ద ఆన్సర్. సో 625 ఫైనల్ ఆన్సర్. హియర్ ఈస్ ఆప్షన్ D is the right answer. Question number 8, D is the right answer. Right. Next. What is the product of third digit of second lowest number? Second lowest number. Here is the first lowest number. Second lowest number is third digit is 8 into first digit of second highest number. Here is the first highest number is 625 and second highest number is 469. They are asking second digit. First digit of second highest number 4, 8 4s are 32. Question number 9, A will be the right answer. Next. If 2 subtracted from the each number, then how many numbers are formed are odd numbers? ఇప్పుడు odd number ఉంటే కంపల్సరీ తర్వాత కూడా odd number. Yes or no? 2, 9 minus 2, 7 odd number. 7 minus 2, 5 odd number. So ఇప్పుడు odd ఉంటే తర్వాత కూడా అన్ని ఆడే ఉంటాయి. It is the odd number, here is the odd number, here is the odd number, here is the odd number. There is only 4 is here. So more than 3 is the answer. Question number 10, fourth option is the right answer. Next, don't do that ma. 623 and 425 and 187 ఇలా చేసి లెక్కెట్టుకోవద్దు. ఇప్పుడు ఆడుంటే తర్వాత కూడా ఆడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆడుంది చూసుకోండి. 4 is the right answer. More than 3 option D is the right answer. Next is the 11 to 13 puzzle is a very important one. 7 persons attend in the seminar starting from Monday and ends on Sunday అని చెప్పాం. 7 persons starting on Monday, Sunday. Here, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, and Sunday is here. So 7 persons is there. What is the persons here? K, L, J, R, T, P, M. R, T, P, M. Here is the persons, right? Next, working in different companies. What is the companies? WD, N, VZ, YB. VZ, YB అని చెప్తున్నాం. VZ, YB అని చెప్పాం. Then, but not in the same order. Then, L attend seminar between Tuesday and Friday. L attend between Tuesday and Friday means here is the Tuesday, here is Friday. L attend one option is here, L attend second option is here. So ఇక్కడ పర్సన్స్ తీసుకోండి, దెన్ కంపెనీస్ తీసుకోండి. ఇక్కడ పర్సన్స్ తీసుకోండి, దెన్ కంపెనీస్ తీసుకోండి. ఓకే, ఎల్ అటెండ్ బిట్వీన్ ట్యూస్డే అండ్ ఫ్రైడే మీన్స్ ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ పాసిబిలిటీ వెడ్నెస్డే, సెకండ్ పాసిబిలిటీ థర్స్డే, రైట్. 3 persons అటెండ్ బిట్వీన్ సెమినార్ కే అండ్ ఆర్. డోంట్ నో దట్ పర్సన్ ఆఫ్ కేకి ఆర్కి 3 persons ఉండాలి అని చెప్తున్నాం. దెర్ ఇస్ 3 persons బిట్వీన్ కే అండ్ ఆర్. కే అండ్ ఆర్ బోత్ ఆర్ పర్సన్స్, రైట్. కే ఈస్ హియర్, ఆర్ ఈస్ హియర్, బోత్ ఆర్ పర్సన్స్. నెక్స్ట్, ఆర్ అటెండ్ సెమినార్ ఇమిడియట్లీ బిఫోర్ ఆఫ్టర్. ఆర్ అటెండ్ seminar immediately after one who works company D. R immediately after company D. D company చెప్తున్నాడు. సో D కి తర్వాత R ఉండాలని చెప్తాను. ఇలా పర్సన్ కాదు కదా, D is the company, right. సో D కి తర్వాత R ఉండాలని చెప్పాను. R does not attend the seminar on Saturday. So R does not on Saturday. R does not Saturday. The one who works in company D does not attend the seminar on first day. D first day కాదని చెప్పాను. సో it is not a D. It is not a D అని చెప్పొచ్చు. It is not a D. First day D కాదని చెప్పాను. The one who works in this. Then R attend the seminar after K. సో ఇలానే ఉండాలి. R attend the seminar after K. K తర్వాత R ఉండాలి. 3 persons ఉండాలి. R కి immediately before company D ఉండాలని చెప్పాను. Next, T attend the seminar immediately before the one who works in the company Z. So T attend immediately before the one who works company Z. Company కింద కదా. T works immediately before Z and the one who works company N attend the seminar immediately before T. N attend immediately before T. ఇలా ఉండాలి. సో ఎక్కడున్నా దట్ ఈస్ ద T అండ్ Z N పక్కనే ఉండాలి. N తర్వాత T ఈజ్ ద పర్సన్, N అండ్ Z ఈజ్ కంపెనీస్ ఉండాలి. నెక్స్ట్, నైదర్ L నార్ R వర్క్స్ ఇన్ ద కంపెనీ Z. L కానీ R కానీ Zలో కంపెనీ కాదు. L కానీ R కానీ Z కంపెనీ కాదు అని చెప్పారు. ఓన్లీ 1 person అటెండ్ సెమినార్ బిట్వీన్ M అండ్ వన్ హూ వర్క్స్ ఇన్ ద కంపెనీ W. Mకి అండ్ కంపెనీ వర్క్ ఆఫ్ డబ్ల్యూకి 1 person ఉండాలని చెప్పాను. నెక్స్ట్, ఎం డస్ నాట్ వర్కింగ్ కంపెనీ డి. ఎం అనే పర్సన్ డి కాదని చెప్పాం. ఎం డస్ నాట్ కంపెనీ డి అని చెప్పాం. నెక్స్ట్, టీ అండ్ పి డస్ నాట్ వర్కింగ్ కంపెనీ బి. టీ కానీ పి కానీ బిలో వర్క్ చేయదని చెప్పాం. టీ కానీ పి కానీ
బీలో వర్క్ చేయాలని చెప్పాం. సో here is the information. Then move on. చూడండి, కేకి ఆర్కి 3 పర్సన్స్ ఉండాలి, ఇన్ బిట్వీన్ ఆర్కి ఇమిడియట్లీ బిఫోర్ డి ఉండాలి. ఇక్కడ నేను దెన్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? attend seminar, the one who works company Y attend seminar immediately before L అని చెప్పాం. అది చూడలేదు. ద కంపెనీ వై ఇమిడియట్లీ బిఫోర్ ఎల్ అని చెప్పాం. ద కంపెనీ వై ఇమిడియట్లీ బిఫోర్ ఎల్ అని చెప్పాం. రైట్, దెన్ మూవ్ ఆన్ ఇన్ఫర్మేషన్. కేకేఆర్కి 3 పర్సన్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఫస్ట్ ఇది ఇక్కడ కే తీసుకుంటాము. ఇక్కడ కే తీసుకుంటే 1 2 3 పర్సన్స్ ఆర్ ఛాన్స్ ఉంది. ఆర్కి ఇమిడియట్లీ బిఫోర్ డి ఉండాలని చెప్పాము. సో డి ఛాన్స్ ఉంది. ఐదర్ ఇక్కడ కే తీసుకుంటే 1 2 3 పర్సన్స్ ఇక్కడ ఆర్ తీసుకోవచ్చు, ఆర్ ఇమిడియట్లీ బిఫోర్ తీసుకోవచ్చు, ఇక్కడ ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ కే తీసుకోవాలి చూద్దాం. ఇక్కడ కే తీసుకుంటే 1 2 3 పర్సన్స్ ఇక్కడ ఆర్ తీసుకుంటే ఆర్ ఇమిడియట్లీ బిఫోర్ డి ఉండే ఛాన్స్ ఉంది, ఇలా ఉండే ఛాన్స్ ఉంది. దెన్ ఆఫ్టర్ టీ ఈజ్ అ పర్సన్, టీకి ఇమిడియట్లీ ఆఫ్టర్ జెడ్ ఉండాలి, టీకి ఇమిడియట్లీ బిఫోర్ ఎన్ ఉండాలని చెప్పాం. ఇక్కడ టీ తీసుకోవడం ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆఫ్టర్ జెడ్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ టీ తీసుకోవడం ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆర్ ఆల్రెడీ వచ్చాడు. ఇక్కడ టీ తీసుకుంటే ఇమిడియట్లీ ఆఫ్టర్ జెడ్ ఉండాలి, ఇమిడియట్లీ ఆఫ్టర్ ఎన్ ఉండాలి. దెర్ ఈజ్ 1 ఛాన్స్. కానీ టీ బి అని చెప్పాడు, సో ఇక్కడ ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ టీ తీసుకుంటే ఇమిడియట్లీ ఆఫ్టర్ జెడ్ అయ్యే ఛాన్స్ లేదు, ఇక్కడ ఎక్కడ ఛాన్సెస్ లేదు. హియర్ ఇస్ ద 1 పాసిబిలిటీ. సో ఇక్కడ టీ తీసుకుంటే ఇమిడియట్లీ బిఫోర్ ఎన్ ఛాన్స్ ఉంది, ఇమిడియట్లీ ఆఫ్టర్ జెడ్ ఛాన్స్ ఉంది. కానీ ఆర్ అనే పర్సన్ జెడ్ కాదని చెప్పాడు, సో టీ కెనాట్ బి హియర్. సో టీకి ఇంకెక్కడా ప్లేస్ ఖాళీ లేదు కదా, ఇక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నాం, ఇంకెక్కడా లేదు. సో కే అండ్ ఆర్ రాంగ్, కే అండ్ ఆర్ పాసిబిలిటీ రాంగ్. సో మనం ఇప్పుడు కే అండ్ ఆర్ అక్కడ కాకుండా, ఇది ఇక్కడ కే కాదు, అండ్ ఎన్ కాదు, డి కాదు, టీ కాదు, ఆర్ కాదు, జెడ్ కాదు, మనకి ఎల్ అండ్ వై మాత్రమే ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు కే అండ్ ఆర్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ కే 3 పర్సన్స్ ఆర్ ఇక్కడ తీసుకుని ఉంటే దెన్ టీకి ఇమిడియట్లీ ఆఫ్టర్ జెడ్ ఉండాలి. ఇక్కడ టీ ఉంటే జెడ్ ఉండి అండ్ ఎన్ ఛాన్స్ ఉంది, ఇక్కడ టీ ఉంటే జెడ్ ఉండి ఎన్ ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ టీ ఉంటే మళ్ళీ ఆర్ జెడ్ కాదని చెప్పాడు కాబట్టి అగైన్ ఇక్కడ టీ ఛాన్స్ లేదు, ఇట్ ఈస్ ఓన్లీ టీ ఛాన్స్. ఇక్కడ టీ ఛాన్స్ ఉంటే ఇక్కడ జెడ్ ఉండాలి, ఎల్ కూడా జెడ్ కాదని చెప్పాడు కాబట్టి ఇక్కడ కూడా టీ ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ ఛాన్స్ లేదు, దెర్ ఇస్ ఓన్లీ 1 ఛాన్స్ ఇస్ హియర్. టీకి ఇమిడియట్లీ ఆఫ్టర్ జెడ్ ఈస్ హియర్ అండ్ టీకి ఇమిడియట్లీ బిఫోర్ ఎన్ ఈస్ హియర్. ఎన్ ఈస్ ద కంపెనీ. నెక్స్ట్ ఆర్కి ఇమిడియట్లీ బిఫోర్ డి ఉండాలని చెప్పాం, హియర్ ఇస్ ద డి ఇస్ ద కంపెనీ. నెక్స్ట్ ఆర్ డస్ నాట్ స్టార్ట్ డే అని చెప్పాం, వెరీ గుడ్. నెక్స్ట్ దట్ ఈస్ ద కంపెనీస్, రైట్. దెన్ ఎంకి డబ్ల్యూకి 1 పర్సన్ ఉండాలని చెప్పాం. దెన్ ఎం ఈజ్ ద పర్సన్. ఇక్కడ ఎం ఉంటే డబ్ల్యూ నాట్ ఏ ఛాన్స్, ఇక్కడ ఎం ఉంటే డబ్ల్యూ నాట్ ఏ ఛాన్స్, మేబీ డబ్ల్యూ ఛాన్స్, ఇక్కడ ఎం ఉంటే డబ్ల్యూ నాట్ ఏ ఛాన్స్. సో ఇక్కడ ఎం ఉంటే డబ్ల్యూ ఛాన్స్ లేదు, ఇక్కడ ఎం ఉంటే డబ్ల్యూ ఛాన్స్ లేదు, దెర్ ఇస్ ఓన్లీ 1 ఆప్షన్ ఇక్కడ ఎం. ఇక్కడ ఎం ఉంటే డబ్ల్యూ నాట్ ఏ ఛాన్స్ కాబట్టి ఓన్లీ డబ్ల్యూ ఇస్ హియర్, ఓన్లీ డబ్ల్యూ ఇస్ హియర్. నెక్స్ట్ ఎం దట్ డస్ నాట్ డి అని చెప్పాం, సో ఎం డి వచ్చే ఛాన్స్ లేదు, ఎం డి వచ్చే ఛాన్స్ లేదు, సో కెనాట్ బి హియర్. హియర్ ఇస్ ద రాంగ్ పాసిబిలిటీ. దెన్ కమ్ ఆన్, మూవ్ ఆన్. హియర్ ఇస్ ద కే తీసుకుంటే 1 2 3 పర్సన్స్, హియర్ ఇస్ ద ఆర్, అగైన్ హియర్ ఇస్ ద టీ, టీకి ఇమిడియట్లీ ఆఫ్టర్ జెడ్ ఉండాలి, టీకి ఇమిడియట్లీ బిఫోర్ ఎన్ ఉండాలి, ఆర్కి ఇమిడియట్లీ బిఫోర్ డి ఉండాలి అని చెప్పాం. కమ్ ఆన్. నెక్స్ట్ ఎం, డబ్ల్యూకి 1 పర్సన్. ఇక్కడ ఎం తీసుకుంటే 1 పర్సన్ డబ్ల్యూ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎం తీసుకుంటే 1 పర్సన్ డబ్ల్యూ ఛాన్స్ లేదు, దిర్ ఇస్ ఓన్లీ 1 ఛాన్స్ ఎం. 1 పర్సన్ డబ్ల్యూ లేదు కాబట్టి 1 పర్సన్ ఓన్లీ డబ్ల్యూ ఇస్ హియర్. నెక్స్ట్ ఎం నాట్ డి, టీ అండ్ పి నాట్ బి అని చెప్పాం. టీ ఈజ్ నాట్, బి ఈజ్ హియర్. అగైన్ ఇక్కడ పి రావాలి, ఇక్కడ పి వస్తే బి అయ్యే ఛాన్స్ లేదు, ఎంకి డబ్ల్యూకి అయిపోయింది. నెక్స్ట్ ఏదన్నా ఇన్ఫర్మేషన్, ఎల్ గాన్ ఆర్ గాన్ జెడ్ కాదని చెప్పాం, ఎల్ గాన్ ఆర్ గాన్ జెడ్ కాదు, ఎం డి కాదని చెప్పాం, ఎంకి డబ్ల్యూకి 1 పర్సన్ ఉండాలని చెప్పాం. టీకి ఇమిడియట్లీ ఆఫ్టర్ జెడ్ ఉండాలి, బిఫోర్ ఎన్ ఉండాలి. కమాన్. టీ కానీ బి కానీ టీపీ 2 బి కాదని చెప్పాం, సో ఇక్కడ బి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ బి ఈజ్ హియర్. అక్కడ బి వస్తుంది అంటే బి ఈజ్ అ కంపెనీ, బి ఈజ్ నాట్ ఏ పి కాబట్టి ఓన్లీ పి ఈజ్ హియర్. దెన్ రిమైనింగ్ పర్సన్ ఈజ్ KML, remaining person is J only. The remaining company is V only, I think.
remaining company is V only. So that is the right one. So very easy. So information రాసుకున్న తర్వాత చేసేసుకున్న it is the person and it is the company, right? Next, who among the following person works in the company B person ఎవరు? Here is the J person. So question number 11, B will be the right answer. B. Next, how many persons attend the seminar between the one who works company Y and T? Y and T, how many persons is there? Here is the 2 persons. In between Y and T, 2 persons is there. So question number 12, third option is the right answer. Third option. Next, if J is related to company D, one before. L related to company V, again one before. In the same way, R related to one before రావాలి, one before Y కానీ M కానీ. Here is the Y is here. Here is the Y. Question number 13, second option is the right answer. Next, then 14 to 18, there is only 3 or 4 questions, right? Then 14 to 18, come on, again puzzle. There are 8 friends sitting on a linear table, all of them facing south. So all of them facing south అని చెప్పాడు. సౌత్ తీసుకొని అంత రివర్స్ చేయొద్దండి, అర్థమవుతుందా? సౌత్ తీసుకొని అంత రివర్స్ చేయొద్దు. ఇదే సౌత్, నాకు ఇది నేను సౌత్ అనుకుంటే నాకు లెఫ్ట్ నాకే, నా రైట్ నాకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతగా కన్ఫ్యూజన్ ఉంటే ఒక పేపర్ తీసుకోండి, సౌత్ అని ఆర్డర్ పెట్టుకోండి. ఇటే కదా సౌత్ అని ఆర్డర్ పెట్టుకోండి, పేపర్ తిప్పుకోండి, చేసేయండి, ఏమి తేడా రాదు. సో ఎక్కడ తేడా రాదన్నమాట. నాకు ఇదే సౌత్ అంతే, నేను సౌత్ కూర్చుంటే నా లెఫ్ట్ నాకే, నా రైట్ నాకే. మీరు నార్త్ కూర్చొని సౌత్ చేసుకుంటే లెఫ్ట్ రైట్ మొత్తం కన్ఫ్యూజన్ చేయొద్దండి. అందరి వెస్ట్ ఇచ్చినా అంతే, నాకు పైనే వెస్ట్, ఈస్ట్ ఇచ్చినా నాకు పైన ఈస్ట్. సో ఇక్కడ సౌత్ ఇచ్చాడు కానీ అన్ని సౌత్ చేసుకొని ఇట్ టైం టేకింగ్, వాడు ఇచ్చే టెర్మినాలజీ అలాంటిది. నాకు పైన సౌత్, నా లెఫ్ట్ నాకే, నా రైట్ నాకే ఉంటుంది, రైట్? డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ దట్. సో ఇది నాకు సౌత్, నా లెఫ్ట్ నాకే, నా రైట్ నాకే ఉంటుంది. డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, నెక్స్ట్, all of the friends have cleared different examinations, that is RRB, LIC, RBI, IBPS something, and but not necessarily in the same order. There are 3 friends between S and V. Come on, here is the 3 friends between S and V. 1 2 3 friends between S and V. 1 2 3 friends between S and V. Z has cleared RRB. So Z is cleared RRB. The friends who has cleared RBI, SEBI sit together. RBI and SEBI sit together అని చెప్పాం. RBI, SEBI sit together ఎక్కడో తెలియదు, మేబీ లెఫ్ట్ ఆర్ రైట్ ఎలా అయినా అవ్వచ్చు. S has cleared SEBI. So S is cleared SEBI అని చెప్పాం. Here Y sit immediate left of one who cleared IBPS. IBPS की immediate left లో Y is here. Y cleared immediate left of IBPS. Next, U and W sit together but none of them cleared RBI. U and W పక్క పక్కనే ఉండాలి కానీ వీళ్ళిద్దరూ ఎవరు కూడా RBI కాదు అని చెప్పాం. నెక్స్ట్, the one who cleared UPSC is the immediate right of one who cleared SBI. So UPSC is immediate right of SBI అని చెప్తున్నాం. SBI immediate right లో UPSC is here. Next, is immediate right of, then V does not clear SBI. So V does not, SBI is here. Next, the one who sit extreme end has cleared RRB. ఎవరో తెలీదు, బట్ RRB sit extreme end. RRB sit extreme end. Z is RRB అని చెప్పాం. సో Z is extreme end అని చెప్పాం. నెక్స్ట్, V sit third right of one who cleared RRB. V is the third right of RRB. సో V ఇక్కడ third right of RRB అంటే Z ఇక్కడ ఛాన్స్ ఉంది. Z end కాదు కదా. సో here is a not case, not a possibility case. So elimination that case and immediately that case changed to immediately this case. V 1 2 3 persons, S is here. So V does not clear SBI. V is third right of RRB. RRB ki third right lo. Here is the RRB తీసుకుంటే Z first right, second right, third right lo V is here. 1 2 3 4 5 6 7 8 persons is the enough. So here V Z తీసుకుంటే it is the RRB first right, second right, third right లో V ఉండాలని చెప్పాం. నెక్స్ట్,
హూ క్లియర్డ్ ఆర్ఆర్బి, హూ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ వై, ఆర్ఆర్బి ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ వై అని చెప్పాం. ఆర్ఆర్బి ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ వై ఈజ్ హియర్, ఆర్ఆర్బి ఇమిడియట్ నైబర్ ఆఫ్ వై ఈజ్ హియర్. దెన్ వైకి ఐబిపిఎస్కి ఇమిడియట్ లెఫ్ట్లో వై ఉండాలని చెప్పాం కాబట్టి హీర్ ఇస్ ద ఐబిపిఎస్ అండ్ హీర్ ఇస్ ద ఐబిపిఎస్. ఐబిపిఎస్కి ఇమిడియట్ లెఫ్ట్లో వై ఉండాలని చెప్పాం. నెక్స్ట్ ఇంకెక్కడ ఛాన్స్ లేదు, ఎస్బీఐ వి కాదు, ఎస్బీఐ యూపీఎస్సీ. కమ్ ఆన్, మూవ్ ఆన్. Who is an immediate neighbor of y? W has not cleared UPSC. So W has not cleared as UPSC అని చెప్పాం. X does not sit near to U. X and U not near అని చెప్పాం. X and U not near. The immediate right of one who sit extreme end has cleared SSC. The immediate right of one who sit extreme end has cleared SSC. Immediate right కి ఎవడైతే ఉన్నాడో వాడు. The immediate right of the one who sit extreme end has cleared SSC. అర్థమవుతుందా? The immediate right of the one, ఎవరు? ఈ పర్సన్ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ హ్యాస్ క్లియర్డ్ SSC అని చెప్తున్నాం. ఓకే, సో ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్లో ఉన్న పర్సన్, ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్న పర్సన్ ఇమిడియట్ రైట్లో ఉన్నవాడు SSC క్లియర్ చేశాడు. ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ద వన్, ఎవరికి రైట్? హూ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ హ్యాస్ క్లియర్డ్ SSC. ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్న పర్సన్కి ఇమిడియట్ రైట్లో ఉన్నవాడు SSC క్లియర్ చేశాడు. ఇక్కడ ఎండ్లో రైట్ ఛాన్స్ లేదు కాబట్టి హియర్ ఇస్ ద SSC. సో హియర్ ఇస్ గోయింగ్ టు SSC అని చెప్పొచ్చు. రైట్, దెన్ కమ్ ఆన్. దెన్ S ఈస్ కాల్డ్ సెబీ అని చెప్పాం. సో S ఈస్ సెబీ. నో నీడ్ టు డూ దిస్ టూ పాసిబిలిటీస్, ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెబీ అండ్ ఆర్బీఐ పక్క పక్కనే ఉండాలని చెప్పాం. హియర్ ఇస్ ద ఆర్బీఐ. దెన్ ఐబీపీఎస్కి ఇమిడియట్ లెఫ్ట్లో వై ఉండాలని చెప్పాం, ఇది తీసేసుకున్నాము. వి అండ్ డబ్ల్యూ పక్క పక్కనే ఉండాలి కానీ ఇద్దరు కూడా ఆర్బీఐ కాదని చెప్పాం. హియర్ ఇస్ ద వి, హియర్ ఇస్ ద డబ్ల్యూ, విడబ్ల్యూ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు కదా. బట్ వి ఈజ్ నాట్ యూ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాం. దెన్ తీసుకోండి, ఇక్కడ యూ ఇక్కడ డబ్ల్యూ తీసుకోండి, ఐదర్ డబ్ల్యూ ఆర్ యూ తీసుకోండి. దాని తర్వాత ఎక్స్ ఎక్కడ చూసుకుందాం. ఎస్బీఐ యూపీఎస్సీ, ఎస్బీఐకి ఇమిడియట్ రైట్లో యూపీఎస్సీ ఉండాలని చెప్పాం. దెన్ డబ్ల్యూ యూపీఎస్సీ కాదని చెప్పాం, వి అసలు ఎస్బీఐ కాదని చెప్పాం. సో వి అసలు ఎస్బీఐ కాదు అంటే ఎస్బీఐకి ఇమిడియట్ రైట్లో ఇక్కడ ఎస్బీఐ తీసుకుంటే యూపీఎస్సీ ఉండాలి. సో యూపీఎస్సీ డబ్ల్యూ కాదు అంటే ఇక్కడ డబ్ల్యూ వచ్చే ఛాన్స్ లేదు కదమ్మా. సో ఇక్కడ డబ్ల్యూ కాదు అంటే ఇక్కడ వి, ఇక్కడ యూ, ఇక్కడ డబ్ల్యూ. రైట్, యూ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాం. ఇక్కడ ఎక్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇట్ ఈస్ ద ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎక్స్. రిమైనింగ్ ఎగ్జామ్ ఏది ఉందో ఆ ఎగ్జామ్ ఇక్కడ వస్తుంది, రిమైనింగ్ పర్సన్ ఉన్నా ఆ పర్సన్ ఇక్కడ వస్తారు. హియర్ ఇస్ ద రైట్ ఆన్సర్. Right, next. What is the position of U with respect to one who has cleared RBI? What is the position of U with respect to one who cleared RBI? RBI, immediate left person, immediate left. So, question number 14, fourth option is the right answer. Next. What is the position of T with respect to W? Then remaining person T only, right? What is the position of T with respect to W? First right, second to the right. Second to right. First option. Question number 15, A will be the answer. Next. Who is it immediate left of X? Y kani SSC kani. Y is here. Question number 16, B will be the right answer. Next. Who is it third to the left of one who has cleared LIC? Remaining person LIC name. ఇంతవరకు LIC గురించి ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ LIC ఓన్లీ. దీని గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు, మొన్న కూడా చెప్పాను మీకు. The one who is it third left of LIC, first left, second left, third left, RRB can Z can. It is a Z. So question number 17, B is the answer. B is the answer. Next. Use it second left of one who has cleared which among the following exam? Use it second to the left of the one who has cleared which among the following exam? Use it second to the left of the one. Then you ఇక్కడ ఉంటే వీడి సెకండ్ లెఫ్ట్ ఎవడు ఉన్నాడు? యూ సిట్, చూడండి జాగ్రత్తగా చూడండి. యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్, ఎవరికి? ఎస్కి సెకండ్ లెఫ్ట్లో యూ ఉన్నాడు. వాడు హూ హ్యాస్ క్లియర్డ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్ అడుగుతున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్? సెబీ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18, D ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th 20. ఇన్ఈక్వాలిటీస్. క్యూ నుంచి ఎస్కి వెళ్ళాలి పర్సన్, క్యూ నుంచి ఎస్కి వెళ్తున్నాము. ఇక్కడ వితౌట్ లగేజ్ కావాలి, ఇక్కడ విత్ లగేజ్ ఉంది, నాట్ ఫాలోస్, విత్ ఓన్లీ లగేజ్ నాట్ ఫాలోస్. బట్ కాంబినేషన్ ఆఫ్ క్యూ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. దీన్ని క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్గా రాసుకోవచ్చు కదా.
Q is equal to S. With luggage follows, with luggage follows. So either one or two follows. Question number 19. C will be the right answer. C will be the right answer. Next. Q నుంచి J కి వెళ్ళాలి పర్సన్. Q నుంచి J కి వెళ్తున్నాం. Here is the only, follows only, without luggage follows. R నుంచి N కి వెళ్ళాలి పర్సన్. R నుంచి L కి in between opposite symbols is not false. Only one is true. Question number 20. A will be the right answer. 21 to 25. There are 8 persons sitting around circle table, all of them outside the center. Sitting around circle table and all of them outside the center. They like different engineering branches, that is civil, mechanical, chemical, electrical, optical, power, computer and geographical, but not in same order. P likes electrical and R sits second left of P. So come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8 persons. 1, 2, 3, 4, 5, 6, 7, 8 persons is there. All are facing outside center అని చెప్పాడు. Then P likes electrical and R sits second left of P. P likes electrical, R sits second left of P. Here P likes electrical, R sits second left of P. Only one person sit between R and U. ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి R and U is only one person. Here is the R and U, only one person between R and U. అన్ని అవుట్ సైడ్ కాబట్టి అన్నిటికీ అవసరం లేదు యారో మార్క్స్. Q likes chemical and is sitting second left of U. U కి second left లో Q. U is here. So U కి second left లో Q is here. Q likes chemical. Then U కి second left లో Q is here. Q likes chemical అని చెప్తున్నాం. Then S is third rate of Q. Q की third rate S is here. So Q की third rate outside, first rate, second rate, third rate S is here, and first rate, second rate, third rate S is here. Then S seat third rate of Q. T likes power and seat second rate of S. S के second rate लो T. S के second rate लो T is here, and S के second rate लो T is here. T likes power అని చెప్పాం. Here T likes power. Then only one person sitting between T and V. Here is the T, one person between T and V. ఇట్లా ఛాన్స్ లేదు. అగైన్ ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. ఇంకొక పాసిబిలిటీ ఆపండి, ఎందుకంటే రెండు సేమ్గానే వస్తున్నాయి. ఒక పాసిబిలిటీ ఆపేయండి. The one who likes mechanical is sitting second right of one who likes geological. Geological ki second right lo mechanical undanta. So geological second right lo mechanical chance ledu. Geological second right lo mechanical chance ledu. Ikkada geological unte second right lo mechanical chance undi. Ikkada geological unte second right lo mechanical chance undi. Ikkada geological unte second right lo mechanical chance undi. It is the three possibilities. So ippudu chesukochu. Just wait. జియోలాజికల్కి సెకండ్ రైట్లో మెకానికల్ ఉండాలని చెప్పాను. ఎస్ డస్ నాట్ లైక్ మెకానికల్. ఎస్ మెకానికల్ అంటే జియోలాజికల్ మెకానికల్ ఛాన్స్ అయిపోయింది. సో ఇక్కడ జియోలాజికల్ తీసుకుంటే ఇక్కడ మెకానికల్ తీసుకోవచ్చు. ఇంకొక పాసిబిలిటీలో ఇక్కడ జియోలాజికల్ తీసుకుంటే ఇక్కడ మెకానికల్ తీసుకోవచ్చు. టూ పాసిబిలిటీ చేసుకున్నాం కాబట్టి టూలో తీసుకున్నాం. దెన్ ఆర్ లైక్స్ కంప్యూటర్. ఆర్ లైక్స్ కంప్యూటర్ అని చెప్పాం. ఇక్కడ కూడా ఆర్ మెకానికల్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబిలిటీ కేస్. ఆర్ లైక్స్ కంప్యూటర్ అండ్ యూ డస్ నాట్ లైక్ ఆప్టికల్. సో యూ ఆప్టికల్ కాదు అంటే జియోలాజికల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, పవర్, కంప్యూటర్. సో ఎస్ ఈజ్ ఆప్టికల్ ఓన్లీ. యూ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది, రిమైనింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఓకే. హూ సిట్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్ ఇమిడియట్ రైట్లో వి అని జియోలాజికల్ కానీ వి ఈస్ హియర్. So question number 21, A will be the right answer. A is the right answer. Next. Who among the following likes civil? So remaining only civil kada. Civil likes U. Question number 22, E is the right answer. Okay. Ante kada U okate radu. Next. Who is it third left of one who likes optical? Optical ki third left. All are facing outside. First left, second left, third left, Q gaani chemical gaani. So question number 23, E is the right answer. Next. Which engineering branch likes V? V likes geological. Geological. So question number 24, B is the right answer. B. Next. How many persons sit between those who like civil and power from left of power? Civil power, left of power. Here is the power
and here is the civil, right? So left of power and civil. Left means all are facing outside kada, 1 and 2 persons only. So 2. So question number 25, D is answer, D. Next, how many persons sitting in the row? Okay, certain number of persons, 26 to 30, again puzzle. Certain number of persons, all are facing towards south, again నాకు ఇది సౌత్ అంతే, ఏం చేంజెస్ లేదు. Q is 6th from right of S. S కి 6th right లో 1 2 3 4 5 6 right లో Q is here. S కి 1 2 3 4 5 6 right లో Q is here. T sit fourth left of Q, 1 2 3 4, T sit fourth left of Q, T sit fourth left of Q. Only 2 persons sit between Q and P. Here's the 2 chances of Q and P. Here's the 2 chances of Q and P. 6 persons sit between W and V. You don't know W and V. 6 persons between W and V. R sit fourth left of S. S ki fourth left lo R. First, second, third, fourth left lo R is here. First, second, third, fourth left lo R is here. Then U sit between S and T. U sit between S and D. U sit between S and D. V sit second right of U. U ki second right lo V is here. U ki second right lo V is here. U ki second right lo already P undi kabatti not a possibility case, right? Next, W sit third from any of the end. So V ki W ki 6 persons అని చెప్పాడు. 1 2 3 4 5 6 persons ఆల్రెడీ R వచ్చాడు కాబట్టి 1 2 3 4 5 6 persons, here is the W. W is third from any of the end అంటే ఇక్కడ 2 persons ఉండాలి. W is third from one of the end. సో ఇక్కడ రైట్ ఇంకొచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్, S is 8 from the left hand of the row. So S is 8 from the left hand of the row. 1 2 3 4 5 6 7, 3 6 7 8 from the left hand of the row. So ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, రైట్? సో ఇట్ ఇస్ ద పాసిబిలిటీ. 3 6 9 12 15 18 and then 2 20. So total 20 members in that row. Next, how many persons sitting in the row? Come on, 20. Question number 26, A is the answer. Who is the third right of Q? Q ki third right lo, first right, second right, third right is P is here. So question number 27, third option is the right answer. Who is immediate left of P? P ki immediate left lo evaru leru kada, none. Question number E, none option. Sorry, question number 28, none is answer. Who is the third right of S? S ki third right lo, first right, second third right lo is V. V. Question number 29, C is answer. What is the position of R with respect to S? What is the position of R with respect to S? First, second, third, fourth to the left. Fourth to the left అని చెప్పొచ్చు. So question number 30 is answer. Next, 31 to 33, blood relation. T is the sister of D. T is the sister of D. D is married to P. So D is married to P. P is son of M. P is the son of M అంటే D only minus, right? Next, T is the mother of J. T is the mother of J అని చెప్పాం. Y is the father of U. Y is the father of U. ఇక్కడ T కదా, Y U తెలియదు. Just hold on. Y is father of U. Y has only one son and only one daughter. So one son, one daughter అంటే ఇక్కడ 2 daughters వచ్చాయి. Just hold on. U is the daughter of T. So here U is the daughter of T అని చెప్పాం. ఇప్పుడు చూడండి, Y is the father of U అని చెప్తున్నాం. సో Y is the father of U అంటే T and Y get married persons. Y has only one son and only one daughter. ఆల్రెడీ ఒక daughter వచ్చారు కాబట్టి only one son is there. Q is son of D అని చెప్పాం. సో Q is the son of D అని చెప్పాం. Is the blood relation. Next questions. How is the P related to T? P ని క్వశ్చన్ చేయాలి. T నుంచి sister's husband, brother-in-law. Sister's husband, brother-in-law. So question number 31, C is the right answer. C is the right answer. How is the J related to D? J ni question cheyali. D nunchi sister's son, nephew. So question number 32, fourth option. Next, if M is the wife of W, don't know W, so M is the wife of W, so W is plus person, then how is the Q related to W? Q ni question cheyali W nunchi. Son's son, grandson. So question number 33, B is answer. Next, directions, direction test. P is 9 meters south of K. P is 9 meters south of K. K is 5 meters east of H.
K is 5 meters east of H. H is 4 meters north of B. H is 4 meters north of B. L is 3 meters west of B. L is 3 meters west of B. D is 7 meters south of L. So here 5 ante ikkada 5 untundi. Total 7 ante ikkada 5 untundi. Already 2 vastundi. D is 7 meters south of L. G is 8 meters east of D. Here 3 plus 5. So G is 8 meters east of D. Ikkada distance 2 untundi, right? So 4 plus 5 11, 9, 9 plus 2 11, 9 plus 2 11. Okay. If point Z is 5 meters west of point P, so Z is west of point P, then what is the distance between B and Z? They are asking B and Z. What is the distance between B and Z? 5 meters is there. 5 meters. So question number 34, C is answer. How far and which direction is K from point G? K from point G, how far? 11 meters. Which direction? North direction. They are asking K nadutunnadu from G. K is north from G. Here is the 11 meters. 11 meters north. C option. Question number 35, third option is the right answer. Next. 36 to 40, very important. క్లర్క్లో ఈ సెట్ ఒకటి నెంబర్ సెట్ ఒకటి కంపల్సరీగా వస్తుందమ్మా. ఈ సెట్ ఎంత ఈజీగా అంటే ఎంత డిఫికల్టీగా ఇచ్చినా వాడు ఒక 2 minutesలో సెట్ చేసేయచ్చు. అలాగే ఆల్ఫాబెట్ సెట్ కూడా చేసేయచ్చు, అలాగే నెంబర్ సెట్ కూడా చేసేయచ్చు. సో నెంబర్ సెట్కి కానీ ఈ సెట్ కానీ పెన్ను పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఒకసారి. ఇఫ్ ద సెకండ్ ఆల్ఫాబెట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్డ్ ఈస్ చేంజ్ టు ప్రీవియస్ ఆల్ఫాబెట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఈచ్ సెకండ్ ఆల్ఫాబెట్ని ప్రీవియస్ ఆల్ఫాబెట్కి చేంజ్ చేసుకుంటే దెన్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ హ్యావ్ మోర్ దెన్ 1 vowel. సో దర్ ఆస్కింగ్ మోర్ దెన్ 1 vowel కావాలంట. ప్రీవియస్ లెటర్ చేంజ్ చేస్తే అంటే ప్రీవియస్ లెటర్ చేంజ్ చేస్తే ఓవెల్ రావాలంటే ఏ లెటర్స్ ఉండాలి? హియర్ బి, వన్ ఈజ్ బి, నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫ్, నెక్స్ట్ వన్ ఈజ్ జే, నెక్స్ట్ వన్ ఈజ్ పి, నెక్స్ట్ వన్ ఈజ్ వి. వికి ఇమీడియట్ చేంజ్ చేస్తే యు, పికి చేంజ్ చేస్తే ఓ, జేకి చేంజ్ చేస్తే ఐ, లైక్. సో ఇవి ఉండాలి మనకి. దర్ ఆస్కింగ్ మోర్ దెన్ 1 vowel అంటే ఎక్సెప్ట్ సెకండ్ కాకుండా మిగతాది ఒకటి ఓవెల్ ఉండాలి. సో ఓవెల్ ఉండుంటే దాన్ని కౌంట్ చేస్తాం, లేకపోతే ఫర్గెట్ అబౌట్ దట్. ఓకే. సో సెకండ్ కాకుండా మిగతాది ఒక ఓవెల్ ఉంది. హెచ్ని చేంజ్ చేస్తే ఓవెల్ ఇచ్చే ఛాన్స్ ఉందా? దట్ కెనాట్ బి ద ఆన్సర్. ఇక్కడ సెకండ్ కాకుండా మిగతాది ఓవెలే లేదు, దట్ ఈస్ నాట్ పాసిబుల్, అంటే అవసరం లేదు చేయడం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక ఓవెల్ ఉంది. పీని చేంజ్ చేస్తే ఓవెల్ వస్తుందా? ఎస్, హియర్ ఇస్ ద వన్. నెక్స్ట్ ఇక్కడ అసలు ఎక్సెప్ట్ బి మిగతా ఓవెలే కాదు, నాట్ ఏ ఛాన్స్. ఇక్కడ ఒక ఓవెల్ ఉంది. హెచ్ చేంజ్ చేస్తే ఓవెల్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. దర్ ఇస్ ఓన్లీ వన్ ఈస్ దేర్, ఓన్లీ వన్. క్వశ్చన్ నెంబర్ 36, బి ఈజ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విత్ ఇన్ ద వర్డ్, హౌ మెనీ వర్డ్స్ విల్ బీ బిగిన్ విత్ ఓవెల్ అంటున్నాడు. సో కమాన్. ఈచ్ ఆఫ్ ద వర్డ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ ఫస్ట్ ఏది వస్తుంది? ఈ, స్టార్టింగ్ విత్ ఓవెల్. ఇక్కడ డి, నాట్ ఏ ఓవెల్. ఇక్కడ సి, నాట్ ఏ ఓవెల్. ఇక్కడ బి, నాట్ ఏ ఓవెల్. ఇక్కడ ఈ ఇస్ ఓవెల్. దట్ ఈస్ ఓన్లీ 2. క్వశ్చన్ నెంబర్ 37, 2 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద థర్డ్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? థర్డ్ లెటర్, సెకండ్ వర్డ్. Second word, third letter, here is the D, and second letter of the second word from the right. Second word, second letter, here is the B. How many words between B and D? There is only one, that is the C only. Question number 38, he is answer. Question number 39. If the given words arranged in order as the word appear in English dictionary from left to right, English dictionary from left to right, which of the following will be the fourth from the left? Fourth from the left. So come on. ఇది ఫస్ట్ వస్తుంది, సి ఉంది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఏది వస్తుందమ్మా? ఎం ఈజ్ హియర్. నెక్స్ట్ ఆర్ఎస్టి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. దర్ ఆస్కింగ్ ఫోర్త్ వన్, షీ ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39, బి ఈజ్ ఆన్సర్. 40th one, last one. In each of the given words, each of the consonants changed to previous letter, each of the consonants changed to previous letter, and each of the vowels changed to next letter, each of the vowels changed to next letter. So how many words are formed will there no vowel? ఏ vowel లేకుండా ఎన్ని ఉన్నాయి అంటున్నాను. దట్ ఫర్గెట్ అబౌట్ vowels. vowels ని నెక్స్ట్ లెటర్ చేంజ్ చేస్తే vowel వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఫర్గెట్ అబౌట్ vowels.
సో కాన్సన్ట్రేట్ ఆన్ కాన్సనెంట్స్. ఏ కాన్సనెంట్స్ కావాలి? కాన్సనెంట్స్ని ప్రీవియస్ లెటర్ చేంజ్ చేస్తే ఓవల్ రావాలంటే ఏ కాన్సనెంట్ ఇందాక చెప్పాను. ఏ కాన్సనెంట్స్ ఉండాలి? హియర్ ఇస్ ద బి ఉండాలి, ఎఫ్ ఉండాలి, జే ఉండాలి, ఓ ఉండాలి అండ్ వి ఉండాలి. ఓ కాదు పి. పి ఉండాలి, బికి ఇమిడియట్లీ ఓ అండ్ వి ఉండాలి. సో ఇవి ఉంటే ఓవల్ వస్తాయి. మనకు కావాల్సింది నో ఓవల్ అన్నాడు. సో ఇక్కడ పి ఉంది, దట్ కెనాట్ బి ద ఆన్సర్. అక్కడ ఓవల్ వస్తుంది కదా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఇందాక బి ఉంది, ఓవల్ వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఎస్హెచ్ఈ ఎక్కడ ఉందా? నో. ఎంఓడి నో. టిహెచ్ఈ నో. సో దర్ ఇస్ ఓన్లీ 3 words will appear no vowel, right? సో ఇవి ఉంటే ఓవల్ వస్తాయి, ఇవి లేని వర్డ్ కావాలి మనకి. ఇవి లేని వర్డ్ ఎస్హెచ్ఈలో ఇలాంటి వర్డే లేదు, ఎంఓడిలో ఇలాంటి వర్డే లేదు, టిహెచ్ఈలో ఇలాంటి వర్డే లేదు. సో ఫైనల్ 3 is answer. So question number 43 is the answer. Fine. Okay, thank you.